గేమ్ చేంజర్ సంబంధించిన ప్రమోషన్స్ అయితే ఇప్పుడు జోరు మీద ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రైలర్ ఈవెంట్ అయితే హైదరాబాద్ లో చేయాలి అంటున్నారు. అలాగే ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది అంటారు. సో ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ గా రాబోతున్నారని కూడా తెలుస్తుంది. సో ఏంటి, సో మొత్తానికి మనము నిన్న బెజవాడలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగింది. అక్కడ ఇంతవరకు కూడా ఎవరు పెట్టని ఒక భారీ ఎత్తున రామ్ చరణ్ కట్అవుట్ పెట్టారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా పేరు సంపాదించిందని తెలుస్తుంది. సో ఆ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు దిల్ రాజు ఒక ప్రకటన చేశాడనమాట. నేను ఇక్కడికి వచ్చాను కదా ఆల్రెడీ, సో ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తాను, తనతో పాటు చిన్న మీటింగ్ ఉందని చెప్పాడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు January 4th కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఈవెంట్ చేస్తున్నాం, ప్రీ రిలీజ్ ఈవెంట్. సో అక్కడికి పవన్ కళ్యాణ్ ఇన్వైట్ చేశాను కూడా, ఆల్రెడీ వస్తాను కూడా చెప్పాడనే విధంగా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు హైదరాబాద్ లో కానీ ఎక్కడ కూడా రాలేదు. సో ఖచ్చితంగా ఆంధ్రలో అయినప్పుడు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా ఒక ప్లేస్ లో ఉంటాడనేది లేదు, ఎప్పుడు కూడా ప్రజల కోసం అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈవెంట్ కి అయితే హాజరవుతాడనే విధంగా అయితే వినిపిస్తూ, మొత్తానికి అయితే ఇద్దరు సూపర్ స్టార్లు ఒకటే స్టేజ్ మీద కనిపిస్తే ఎంత ఆనందం ఉంటుందో. పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఆ ఈవెంట్ కి ఒకవేళ చిరంజీవి గారు వచ్చారంటే ఇంకా ముగ్గురిని స్క్రీన్ పై చూసారంటే ఇంకా ఫ్యాన్స్ పండగ అని చెప్పాలి. అదే, సో ఇక్కడ మెగా పవర్ స్టార్, అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇక్కడ బాసు. సో అందరినీ ఒకవేళ నిజంగా ముగ్గురు కూడా ఒకటే స్టేజ్ మీద కనిపిస్తే చూసే వాళ్ళందరూ కూడా కనుల పండుగ అనుకోవచ్చు. మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఒకటే స్టేజ్ మీద కనిపిస్తే, అది కూడా సూపర్ స్టార్లు. ఈసారి సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా కొట్టబోతున్నామని ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. సో మొత్తానికి అయితే ఈ ట్రైలర్ ఈవెంట్స్ అనేది మన హైదరాబాద్ లో ఒకసారి, అండ్ January 1st కి January 4th ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయబోతున్నారు అయితే తెలుస్తుంది. సో మరి దీనికి ఎవరెవరు హాజరవుతారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తారు అనే మాట అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ మూవీ పైన రివ్యూ కూడా బాగానే ఇస్తున్నారు. సో చాలా మంది సెలబ్రిటీ లైక్ సుకుమార్ గారు కూడా ఈ మూవీ చూసి చాలా అంటే చాలా బాగుంది అంటారు. ఇంకా చిరంజీవి గారు చూశారు కాబట్టి ఆయన అయితే ఇంకొక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారనమాట మూవీకి. సో పక్కాగా ఈ సంక్రాంతికి పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అన్నట్టుగా ప్రెస్ చేస్తున్నారనమాట. సో చూద్దాం మరి అయితే ఈ మూవీ ఇంకా ఎన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది అనేది వెయిట్ చేస్తాడు. అంటే ఇప్పటి వరకు అయితే మాకు ఇలాంటి అప్డేట్స్ రావట్లేదు, ఈవెంట్స్ లేవు, ప్రమోషన్స్ లేవు అని ఫ్యాన్స్ అయితే ఎంత ఫీల్ అయ్యారో. సో ఇప్పుడు కొత్త సంవత్సరం నుంచి ఆపకుండా సినిమా రిలీజ్ వరకు అయితే ప్రమోషన్స్ అని ఈవెంట్స్ అని ఫుల్ గ్రాండ్ గా అయితే చేస్తున్నారు. సో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఈవెంట్స్ అన్ని కూడా హాజరయ్యి ఆ ఈవెంట్స్ సక్సెస్ఫుల్ చేసి మీకున్నటువంటి ఇన్ని రోజులు ఆపుకున్న సంతోషాన్ని మాత్రం బయట పెట్టేసుకోండి.